గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని ఋషికొండలో నిర్మించిన ప్యాలెస్ ఏదైతే ఉందో దానిని ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టడం సరికదని విశాఖలోని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్యాలెస్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి సరికదని సరే, అంతకుముందు ఋషికొండ ప్యాలెస్ ముందు అద్భుతమైన చిన్న చిన్న హోటల్స్ ఉండేవి, అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రవేశం ఉండేది. అందరూ ఇక్కడికి వెళ్ళి అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది. అది ఇప్పుడు టోటల్గా అది వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి మళ్ళీ పాత పద్ధతి వచ్చేటట్టు చేయవలసిన అవసరం ఉందేమో అని చెప్పి నేను వ్యక్తిగతంగా ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకుని వస్తున్నాను. ప్రజాభిప్రాయం గురించి లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మంత్రుల్ని వేస్తే మరి ఆ మంత్రులు ఇక్కడ లోకల్ పబ్లిక్ ఒపీనియన్ ఎవరైనా తీసుకున్నారా? కేవలం ఆర్థికంగా ఏ విధంగా డబ్బులు వస్తాయనేది ఆలోచించి ఉండొచ్చు. దాంట్లో నేనేమి తప్పు పట్టడం లేదు. బట్ అట్ ద సేమ్ టైం దే షుడ్ వాళ్ళు ఇక్కడ ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటే బాగుండేది. మేము నెట్లో పెట్టామంటే నెట్ ఎవడు చూస్తాడు, ఎవడు చేస్తాడు నెట్లో? ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని నా యొక్క వ్యక్తిగతమైన ఒపీనియన్ ఏంటంటే అది ఆధ్యాత్మిక కేంద్రం కింద లేకపోతే ఒక మంచి అక్కడ కన్వెన్షన్ సెంటర్ ఒకటి నిర్మించి మనకి ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో అట్లాగే ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా ఒక అటువంటివన్నీ కూడా పెడితే తప్పనిసరిగా చాలా బాగుంటుంది. ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అంతేగాని 5 స్టార్ హోటళ్ళు, 7 స్టార్ హోటల్స్ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, చూడటానికి బయట నుంచి చూడటానికి అవకాశం ఉంటుంది తప్ప లోపలికి వెళ్ళే అవకాశం ఎవరికి ఉండదు. సో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలకు లోకల్లో నుండే నాయకులకే తెలుస్తుంది దాని సాధక బాధకాలన్నీ. సో లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా కమిటీ ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అది మాకు తెలియదు. మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు. ఇక్కడ లోకల్ మిగిలిన ఎమ్మెల్యేస్ని ఎవరిని అడిగారంటే ఎవరిని అడగలేదు. నాకైతే తెలియదు. ఇక్కడ ఎంపీ గారిని అడగాలి, మీ ఎమ్మెల్యేలను అడగాలి, కనీసం మాట వరుసగానే అడగొచ్చు కదా. ఏం చేస్తామంటే అది కూడా లేకపోతే ఎట్లాగా? సో ఇది అంటే ఏదైతే ప్యాలెస్ కోట్లాది రూపాయలతో నిర్మించారో అది ప్రజా ఉపయోగకరంగా ఉండాలని చెప్పి విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు. ఎందుకు అంటే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే కనీసం సామాన్యుడు కూడా అందులోకి అడుగుపెట్టే అవకాశం ఉండదని, ఇటువంటి కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా అక్కడ ఎదురుగా టీటీడీ దేవాలయం ఉంది, దానికి సంబంధించి ఉపయోగపడేలా కూడా ఈ ప్యాలెస్ను ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జశ్వంత్ శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.